పట్టుకో పట్టుకో బ్రదర్. కౌముదిని నీకు ఇచ్చేస్తున్నాను, తీసుకెళ్ళిపో బ్రదర్. తొందరపడతావు బ్రదర్, ఇంకా 1 డే టైం ఉంది. ఇప్పటికే లేట్ చేశాను బ్రదర్. కౌముది నీకు ఫోన్ చేసి జైపాల్ రెడ్డి కస్టడీలో ఉన్నానని చెప్పినప్పుడు నేను నీ ప్లేస్లో ఉండుంటే నేనే వెళ్ళి కౌముదిని తెచ్చుకునేవాడిని. కానీ నువ్వు అలా చేయలేదు, నాకు చెప్పావు. అది నీకు నా మీద ఉన్న నమ్మకం, ఇది నాకు నీ మీద ఉన్న నమ్మకం. కానీ ఒక ఫ్రెండ్గా నువ్వు నాకు ఒక ఫేవర్ చేయాలి. ఆర్డర్ బ్రదర్. వద్దు, ఆ సీనుగాడు మాయలో పడి గజ రివెంజ్ని మర్చిపోయాడు. నువ్వే ఎదురు చేసి ఆ రివెంజ్ని రీఛార్జ్ చేయి. ఫోన్ ఏమైంది బ్రో? వసుంధర దయ్యమై వచ్చి నన్ను టార్చర్ పెడుతూ. వసు, యు మీన్ కౌముది సిస్టర్? దయ్యం? ముందా హారర్ సినిమాలు చూడటం మానే బ్రో, సెట్ అయిపోతావు. నేను చెప్పేది నిజం బ్రో. దయ్యం నీలోకి వచ్చి నాతో ఆడుకుంటోంది. తనని ఎలా వదిలించుకోవాలో తెలియట్లేదు. నన్ను వదిలించుకోవాలనుకుంటున్నావా గజా? మనిద్దరికి పెళ్లి జరిగే వరకు నాకు ఆత్మశాంతి, నీకు మనశ్శాంతి ఉండదు. మనిషికి దెయ్యంతో పెళ్ళేంటి? నీకు పెళ్ళంటూ జరిగితే నాతోనే జరగాల. పెళ్ళైతే వెళ్ళిపోతావా? వెళ్ళిపోతా, కానీ పెళ్లి పద్ధతిగా జరగాలి. బంధువులు రావాలి, భోజనాలు చేయాలి, బాజాలు మోగాలి, బారాత్ నడవాలి. అంగరంగ వైభవంగా, వేద మంత్రాల సాక్షిగా మనిద్దరికి పెళ్లి జరగాలి గజా. అప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది. ఏమైంది బ్రో? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఊరుకో బ్రో, దెయ్యాలు రావడం ఏంటి? నేను నమ్మను. నేను నమ్మిస్తా. పసాక్. ఇప్పటికైనా నమ్ముతావా? కౌముదిని తీసుకెళ్ళింది నువ్వు కాదు, వసు నీలోకొచ్చి కౌముదిని కిడ్నాప్ చేసి. నీకు అలా అర్థమైందా? వీడికి ఇలా అర్థమైందా? అంటే వసు నా ఒంట్లోకి వచ్చిందనమాట. నేను అర్జెంట్గా తాయి కట్టించుకోవాలి, విభూతి పట్టించుకోవాలి. నేను ఇక్కడి నుంచి జంప్. నువ్వేం చేసినా వసు నిన్ను వదలదు. దీనికి ఒకే ఒక సొల్యూషన్ ఉంది. ఏంటది? వసుతో నా పెళ్లి దెయ్యంతో పెళ్ళేంటి బ్రో? లేటు వసుంధర. పెళ్లి కుదిరే పెళ్లికి లేట్గా వస్తే ఏం బాగుంటుందన్నా? లేట్ అంటే ఆలస్యంగా వస్తారని కాదు, ఆల్రెడీ పోయారని. దెయ్యంతో పెళ్లి ఏంటండి? పిచ్చి కాకపోతేనో. పిచ్చి కాకపోవడం ఏంటండి బాబు, పిచ్చే. పెళ్ళయ్యాక వదిన శోభనం కూడా కావాలంటే పరిస్థితి ఏందన్నా? అదే నాకు టెన్షన్ గా ఉందిరా. దయ్యంతో కాపురం తెస్తే దయ్యం పిల్లలు పుడతాయన్నా. రై, అందరూ బ్లూటూత్ ఆన్లోనే ఉంచండి. నేను చెప్పేది ఫాలో అవ్వండి. మొత్తం సెటప్ రెడీరా. భోజనాల దగ్గర అలర్ట్గా ఉంచాను. వచ్చే పోయే వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచారుగా? ఒక్కటి కాదు, 4 ఉంచా. చెప్తాను. అనుమానించే ఆస్కారం, ఆలోచించే అవకాశం లేకుండా కళ్ళు మూసి తెచ్చేలోగా పెళ్లి జరిగిపోవాలి. వసుంధర దెయ్యం కాదన్న విషయం గజాగాడికి, వాడి గ్యాంగ్కి ఎట్టి పరిస్థితిలో తెలియకూడదు. ఆ బ్రహ్మాజగన్ నా బ్లూటూత్ లో మొత్తం వినేశాడు. నేనల్లా దీనికి నీ పెర్ఫార్మెన్స్ సరిపోదు. వాడు ఎలాగైనా పెళ్ళాపాలన్న కసిలో ఉన్నాడు. వాడిని ఫాలో చేయి. అవసరం అనుకుంటే గట్టిపడి. డోంట్ ఫియర్, పండు ఇస్ హియర్. పెళ్ళి ఎలాగైనా ఆపాలి. ఎలా ఎలా ఎలా? నాకు భయంగా ఉంది సీను. ఇలా మోసం చేసి పెళ్లి చేసుకోవడం తప్పనిపిస్తుంది. మనం తప్పు చేయట్లేదు, జరిగిన తప్పును సరిదిద్దుతున్నాం అంతే. ముందు పెళ్లి జరగని, మిగతా నేను సెట్ చేస్తా కదా. ఏం తీస్తున్నాడు? అమ్మో, వీడు తీసిన వీడియో కానీ బయటపడితే మాడు ఫేటు ప్లాను 2 అటాచ్. అల్లుడు సార్ సార్, మా అమ్మకి సీరియస్గా ఉందట. ఒకసారి ఫోన్ ఇస్తే కాల్ చేసుకుని ఇస్తాను. నువ్వు సీనుగాడు బ్యాచ్ కదా? సార్ సార్, సీన్ గడ్ ఎవరు నాకు తెలియదు సార్. నువ్వెవడో నాకు తెలుసుగా. ఇద్దా చేద్దాం. బడి బడి బడి. సంబడి? నో. యు మీన్ నోబడి? నోడా. దెన్ వాట్ బడి? ఎవ్రీబడి. హంగే దేకడా. ఏంట్రా దేకేది? బడి బడి బడి. వాట్ బడి బడి? కబడ్డీ 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 అంట. మీరెంత ఎతికినా సెల్ ఫోన్ దొరకదు కదా. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేషం విశ్వాధారంగా పెళ్లి కుమార్తెను పిలవండి. ఎక్కడుందో, ఎలా వస్తుందో ఎవరికి తెలుసు? బ్రో, మీరు ఒక్కసారి పిలవండి బ్రో. వసుంధరా, బ్రో
ఇంకొకసారి పిలవండి బ్రో. ఇదేదో తేడాగా ఉంది ఏంటి? ఒకసారి మనసులో గట్టిగా తలుచుకొని ప్రేమగా పిలవండి బ్రో, ప్రేమగా. బస్సు దెయ్యం వచ్చేసింది రో. తలుపులన్నీ ఏ సైడ్ రా? బంధువులందరూ ముందు పెళ్లి జరగాలన్నది నా లవ్వర్ లాస్ట్ కోరికరా. ఎవడైనా కాలు బయట పెడితే తల తీసేస్తా. కూర్చోట, ఎక్కడి వాళ్ళు ఎక్కడే కూర్చోండి. ఓ పంతులు గారు చదివించాలి, ముందంతా ఆలిచ్చేయండి. అలాగేనండి అయ్యా. తాళి కట్టేయండి అయ్యా. తొందరగా కట్టేయండి బ్రో, తొందరగా కట్టేయండి అయ్యా. బ్రో అక్కడ కాదు, ఇక్కడ ఇక్కడ బ్రో. కట్టే పట్టవ సీను, కట్టే బ్రో, కట్టే కట్టే.